లేరా రే లేరా లేరా ఇంద్రా ఏం దాపించిందిరా నీకు? శిల్ప ఏం రాసిందో నాకు తెలుసురా. ఏం రాసింది? రే మీరు ఆ చెట్టు కూడా ఉండే, నేను ఎప్పుడే వస్తా. ఇప్పుడు ఆడికెట్రా పోయేది? ఎట్టో గట్ట పోదాం కానీ నేను చెప్పింది తెచ్చినారా? ఏయ్ ఏయ్ ఈ టైంలో ఆడికిరా? రే ఇంతకేం రాసిందిరా శిల్ప ఆడ? రే ముందు మీరు నేను చెప్పింది చేయండి, ఆ తర్వాత మీరే చూదురు కానీ. ఏడుండారు చూడు. రే ఇయ్యాలప్పుడు ఎందుకు లేపినారా? ఇప్పుడేం వెలుగబెట్టినారు? యో శిల్ప ఏం రాసిందో నాకు తెలుసు. ఏం రాసింది? నేను కోడకాడికి పోయి ఆ పని చూసుకుంటా, మీరు అట్టాగే నేను శిల్ప వాళ్ళ ఇంట్లోకి తీసుకోండి. ఇయ్యాలప్పుడు ఆడికెందుకురా? ఏం చేయడానికి? రే మచ్చా, రే ఆడ పని అయిపోయిన తర్వాత అందరు కలిసి గోడ కడుగుతాను రా. అట్నే రా, పదండి పదం. మీరు పదండి. సరేనే వచ్చేయండి మెల్లిగా. తిన్నాక చూడలేదు కదా? ఎవరు చూడలేదు, మీరు పద గోడకాడికి పోదాం. మే కాఫీ నీళ్ళు పెట్టినావా? ఓ రాజన్న, ఓ తోరు గోడ కాడుకొచ్చి చూడే. ఇదే కదా నువ్వు రాసింది. కష్టమో నష్టమో సంతోషమో బాధనో ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలంటే చెప్పాల్సిన మొదటి మాట
ఊరి జనానికంతా ఎన్నాళ్ళు మీరు చేతులెత్తి మొక్కింది దేవునికి కాదు మీ శిల్పాకని చెప్పి మన్నులో కలిసిపోయింది. శిల్పాకి స్వేచ్ఛనిచ్చామనే సంతోషం కంటే వాళ్ళను వదిలెళ్ళిపోయిందనే బాధలో ఉండిపోయినారు పాపం ఆ పిల్లకాయలు. అంతేనా? శిల్ప వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయిందా? మళ్ళీ రాలేదా? ఎందుకు రాలేదు? వచ్చిందిగా. రే మచ్చా, ఈ వీడియోలు మనకి ఎందుకులే కానీ మనం ఎందుకురా పాత బండ్లు కొని రకరకాలుగా డిజైన్లు చేసి అమ్మకూడదు? యాంటిక్ పీసులకి మంచి డిమాండ్ అంటరా. మొన్న పేపర్లో చూసిన. ఏందే అవన్నీ నీకు తెలియదులేరా, 10th ఫెయిల్ గడివి. ఒరే బడ్డుగా, నీలో ఈ మార్పు వస్తుందని కల్లో కూడా ఊహించలేదురా.